2 రోజులుగా జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణకు ఒరిగిందేంటి? అసలు ఏ పెట్టుబడులొచ్చాయి? ఏ కంపెనీలొచ్చాయి? ఎంతమంది డెలిగేట్స్ వచ్చారు? ప్రధానంగా కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి ప్రకటనలు చేసి నిజంగా అన్ని పెట్టుబడులొచ్చాయా? లేకుంటే దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి పీఆర్ఎస్ నాయకులు కిషన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి కిషన్ గారు. గుడ్ ఈవినింగ్. రైట్, 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఏమంటారు? అసలు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? మీడియా చేస్తున్నటువంటి ఆర్భాటం కావచ్చు, ప్రచారం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పత్రికలు కూడా చేసినటువంటి అంకెల గారడి కావచ్చు, దాని గురించి మీరేమంటారు? ఒకటండి, ఎప్పుడు కూడా కేటీఆర్ గారు గతంలో ఎంఓయూల కంటే ఈ అంకెల గారడి కంటే ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మనకు అనేది చాలా ఇంపార్టెంట్గా అప్పుడు చూస్తుండే. ఆ డ్యూ డిలిజెన్స్ అనేది చేస్తుండే, ఎవరు పడితే వాళ్ళతోని, ఏ కంపెనీ పడితే వాళ్ళతోని కాకుండా. కానీ ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దావోస్ పర్యటన కానివ్వండి, తర్వాత అమెరికా పర్యటన కానివ్వండి, ఆ తర్వాత కొరియా, సింగపూరు అండ్ మొన్న మిస్ వరల్డ్ కార్యక్రమం, రాహుల్ గాంధీ భారత్ సమిట్ అండ్ ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్. దావోస్ 1,80,000 కోట్లు వచ్చినాయి అని అంటే ఆ పెట్టుబడులు ఎక్కడ కూడా ఇవాళ లేవు, కేవలం ప్రకటనలకు మాత్రమే. కానీ గోధి ఇండియా అని ఒక సంస్థ ప్రకటన అండి, అది చూస్తే దాని 2 లక్షల రూపాయలు ఏదో ఉంటుంది దాని ఫైనాన్షియల్స్, కానీ ప్రకటన 5,000 కోట్లు అనేసి. వాల్ష్ కర్రా అనే సంస్థ, అదో 3 నెలల ముందే మొదలవుతుంది, 2 ఎంప్లాయీసే ఉంటారు అందులో. సింగపూర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, అమెరికాలో అదొక 850 కోట్లు అని ప్రకటన. అమెరికా దాకా పోయి సొంత తమ్ముని కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకొని వస్తారు. ఆ కంపెనీ 15-20 రోజుల ముందు మొదలవుతుంది. ఇవన్నీ అంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవి రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. కనీసం ఇంత గ్లోబల్ సమిట్ పెట్టినప్పుడన్నా నువ్వు మన దగ్గర పెడుతున్నప్పుడు, ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టి గుడారాలన్నీ కూడా అట్లా టెంట్లు అన్ని డేరాలు అక్కడ వేపించి, ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కూడా కాదు, నువ్వు నిజంగానే హైటెక్స్లని ఎక్కడన్నా పెట్టుంటే ఇంత కూడా ఖర్చు అయ్యేది కాదు. ఆ 150 కోట్లు తీసుకుపోయి అక్కడ ఏదో నీ ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ సిటీ ఏదో చేద్దామని ఒక ప్రయత్నం. ఫస్ట్ నువ్వు చేస్తున్న చోటే అది ఫార్మా సిటీ కోసం రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రోజు భూసేకరణ చేసినాం. అక్కడ ఫార్మా సిటీ రావాలి. ఎందుకంటే మనకు వ్యాక్సిన్లు, ప్రపంచ స్థాయిలో వ్యాక్సిన్లు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ మన దగ్గరికి అవుతున్నాయి కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి ఫార్మా సిటీ అనుకున్నాం. నువ్వు ఆ ఫార్మా సిటీ రద్దు చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పినవి ఇవాళ అక్కడ రియల్ ఎస్టేట్ కోసం నువ్వు ఫ్యూచర్ సిటీ అనేది తీసుకొని వచ్చిన పెట్టుబడులు ఏంటియా అని ఆలోచిస్తే 150 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నావు. నిన్న ఒక పేరు చూసినామండి, ఆస్థా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరిది అది? జైవీర్ రెడ్డి గారిది, జానారెడ్డి గారి అబ్బాయి జైవీర్ రెడ్డి గారి కంపెనీ. ఓకే, అంటే ఇది గ్లోబల్ సమిటా, గాంధీ భవన్ సమిటా? నీ సొంత ఎమ్మెల్యే కంపెనీతోని నువ్వు ఇవాళ ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే నీ గాంధీ భవన్లోనే చేస్తే అయిపోతుంది కదా. దానికోసం ఇంత అంతర్జాతీయ గ్లోబల్ సమిట్ అని పెట్టుడేంది? అండ్ 4,650 కోట్లు అంత ఫైనాన్షియల్స్ ఆ కంపెనీకి కూడా లేవు. ఆ కంపెనీకి అంత ఫైనాన్షియల్స్ లేకపోయినా అక్కడిక్కడ అప్పులు బ్యాంకులకి వెళ్ళి తీసుకుంటున్నా కూడా ఇవాళ 4,650 కోట్లు అనేది చెప్తారు. ఇంకొక కంపెనీ అథిరత్ కంపెనీ అనేది, ఇంకొక కంపెనీ అథిరత్ హోల్డింగ్స్ అనేది ఇంట్లో పెట్టారు. అయితే ఈ కంపెనీ కావూరి హిల్స్లో మొన్న జూలైలో దాని ఓపెనింగ్ జరిగింది 10 లక్షల రూపాయలతోనే. ఆ కంపెనీ 4,000 కోట్లు అంట, 4,000 కోట్ల రూపాయలు 10 లక్షలతో మొదలైన కంపెనీ. ఇదేం మాయా? అప్పుడు రాహుల్ గాంధీ గారు మీకు గుర్తుంటే అమిత్ షా గారు అబ్బాయి, వాళ్ళ కంపెనీ ఎట్లా 80 కోట్లు ఒక 2 సంవత్సరాల్లో ఎట్లా సంపాదించింది అని పదే అడిగారు రాహుల్ గాంధీ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, 3 నెలల్లో 10 లక్షల నుంచి ఒక కంపెనీ 4,000 కోట్ల పెట్టుబడికి ఎట్లా పోతుంది? అది కూడా కావూరి హిల్స్ మాదాపూర్లో ఓపెన్ అయిన కంపెనీ. దానికోసం నువ్వు ఇవాళ గ్లోబల్ సమిటా? ఇంకోటి అంత కీలకంగా ఇవాళ ట్రంప్ మీడియా అనేది చెప్తున్నారు, 1,00,000 కోట్లు అనేది పెట్టుబడి ఒక ట్రంప్ మీడియా. మరి అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారేమో మన భారతీయులను మొత్తం కూడా అరెస్టులు చేపిస్తూ, H1 వీసాలు క్యాన్సిల్ చేపిస్తూ,
తిరిగి పంపించడానికి, అక్కడ పెట్టుబడులు పెట్టకండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోయి పెట్టకండి అని మొత్తం నియంత్రణ చేస్తుంటే, భారతదేశం మీద నిత్యం టారిఫ్ల మీద టారిఫ్లు తీస్తుంటే, ట్రంప్ గారి సంస్థ ఇక్కడ హైదరాబాద్కు వచ్చి 1,00,000 కోట్లు పెడుతుందంట అంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారు కదా. కానీ అసలు వాస్తవం ఏంది? నంబర్ 1, దాంట్లో కనీసం 10 వంతులు కూడా దాని స్తోమత లేదు. ఆ కంపెనీది 8,000 కోట్లు, వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతారంట. అంటే మొత్తం కంపెనీని అమ్మేసుకున్నా కూడా అలాగే 1,00,000 కోట్లు కావు. నంబర్ 1. నంబర్ 2, చాలా అంతర్జాతీయ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సురేష్ గారు. అంతర్జాతీయ ఆర్టికల్స్ ఏమున్నాయి? సిఎన్బిసి, ట్రంప్ మీడియా స్టాక్ ఇస్ అ స్కామ్. CNN, Trump media's accounting firm charged with massive fraud. Trump's media company stock sinks in the wake of fraud verdict. ట్రంప్ రియల్ ఎస్టేట్ కోసము రకరకాల చోట్లు టవర్స్ నిర్మాణం చేసుకొని అందులో కనీసం డైరెక్ట్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదంట. సో ఈ 1,00,000 కోట్లతో ఏమొస్తున్నాయి, ఏం నిర్మాణం చేస్తున్నారో ఎవరు తెలియదు. ఇట్లా లిస్ట్ చెప్తూ పోతూ ఉంటే ఇంకా సల్మాన్ ఖాన్ గారు కూడా పెడుతున్నారు అనేది చెప్తున్నారు. సల్మాన్ ఖాన్ గారు నంబర్ 1 వారి ఫర్మ్ ఫైనాన్షియల్స్ చూస్తేనేమో ఆ ఫర్మ్ నుంచి సుమారు 1,10 లక్షల రూపాయలు క్యాపిటల్ మాత్రమే ఉన్నది. కానీ కోర్స్ వారు సంపద బాగున్నది వారికి. కానీ ఇవాళ 10,000 కోట్లు సల్మాన్ ఖాన్ గారు పెడుతున్నారు అన్న తర్వాత ఆలోచిస్తే ఏంటిదంటే, ప్రభుత్వం సల్మాన్ ఖాన్ గారికి 50 ఎకరాలు భూమి ఇస్తున్నది ఫిలిం సిటీ కోసం. అయితే ఈ 50 ఎకరాలు ఇవాళ మనం ఒకవేళ తెలంగాణలో ఇవాళ ఉన్న మొన్న హెచ్ఎండిఏ భూములు వీళ్ళు అమ్మకానికి పెట్టారు కదా, ఈ 50 ఎకరాలు ఒకవేళ మొన్నటి ఆక్షనింగ్ మనం వాల్యూ చూసుకుంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లు అన్నట్టు. అంటే ఎంత అన్నట్టు? సల్మాన్ ఖాన్ గారికి 5,000 కోట్ల భూములు, 5,000 కోట్ల భూమిని ఆ ఫిలిం స్టూడియో కోసం ఇస్తున్నారు ఫ్యూచర్ సిటీలో. వీరు 10,000 కోట్లు పెట్టుబడి అని అంటున్నారు. సో అయితే 5,000 కోట్ల భూమి మనం ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలి. ఏంటంటే, ప్రభుత్వం ఏమో భూమి ఇస్తున్నది, 5,000 కోట్ల భూమి విలువ గల ఇస్తుంది వాళ్ళకు. మరి వారి ఫిలిం స్టూడియో తెలంగాణ రాష్ట్రంలో జరిగే సినీ వాళ్లకు, చిన్న చిన్న సినిమాలు చేసుకునే తెలంగాణ వాళ్లకు ఉచితంగా సల్మాన్ ఖాన్ గారు ఇస్తారా? ఆ ఫిలిం స్టూడియోలో, ఆ ఫిలిం స్టూడియో నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా వాళ్ళకు. సార్ ఒక్కరి ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ నిర్మించినటువంటి వాటి కావచ్చు, వారి పేరు లేకుండా చేస్తా అని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి క్రమంలో ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే గ్లోబల్ సమ్మిట్లోనే RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేసినటువంటి వ్యాఖ్యలు, దాదాపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే నెంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రం కేసీఆర్ హాయంలోనే నెంబర్ 1 రైజింగ్గా ఉందని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కృష్ణ గారు మీరేమంటారా? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల ముందు మాట్లాడుతూ ఒకసారి, నా తెలంగాణని ఎవరు నమ్ముతలేరు, తెలంగాణని కోసుక తిన్నా కూడా ఇవాళ ఏం దొరుకుతలేదు, మొత్తం దరిద్రంగా ఉన్నది పరిస్థితి, దొంగల్లాగా చూస్తున్నారు, ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, నన్ను కోసుక తిన్నా కూడా ఏమీ దొరకదు అని తెలంగాణను, ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే తన నేల గురించి ఎవరు అంత చెడుగా మాట్లాడకపోయి ఉండొచ్చు ఏ నాయకుడు కూడా. ఇవాళ అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెట్టిన సమిట్లోనే ఇవాళ నిజం చూపెట్టింది ఎవరో కాదు, 5 సంవత్సరాలు గౌరవ స్వర్గీయ మాజీ ప్రధాని ప్రభుత్వంలో యూపీఏ టైంలో 5 సంవత్సరాలు 2008 నుంచి 2011, 11 నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళా 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసిన గౌరవనీయులు దువ్వూరి సుబ్బారావు గారు ఇవాళ తెలంగాణ మోడల్ అనే ఒక పదం తీసుకుంటూ 10 సంవత్సరాలు గ్రోత్ రేట్, ప్రోగ్రెస్, అంటే తెలంగాణ రాకముందు ఎంత వెనుకబాటుతనం ఉన్నదో ఇంత క్లుప్తంగా చాలా క్లియర్గా కూడా చెప్పడం, తెలంగాణ రాకముందు ఎంత వెనుకబాటుతనం ఉండేనో అలాంటిది తెలంగాణ 10 సంవత్సరాలు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డది అని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్పి, నువ్వు ఎంతసేపు ప్రచారానికి కానీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిన్నగాక మొన్న శవంగా తేలాలి అని మాట్లాడుతూ, మార్చరీ అని మాట్లాడుకుంటూ, అవహేళన చేసుకుంటూ కేసీఆర్ గారినే కాదు ఈ రాష్ట్రాన్ని కూడా, రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ ఇక తెలంగాణ రాష్ట్రం దేనికి పనికిరాదు అనే విధంగా
ఏదైతే మాట్లాడినవో ఇవాళ సర్టిఫికేట్ అంటే ఇది. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ఏదో అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేసి కేసీఆర్ గారి మీద ఎలక్షన్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మోసపు హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్లు అవన్నీ చెప్పి ఎలక్షన్ గెలిచింది. కానీ ఇవాళ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనకు ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఇక్కడికి వచ్చి ఆ 10 సంవత్సరాల అంటే మీరు చూడండి, నువ్వు స్టార్టింగ్ ఇవాళటి రోజే అనుకుంటా, ఇవాళటి రోజే వీళ్ళు ఏం చేసిర్రు? కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రగతి భవన్లో కేసీఆర్ గారి పేరుకి శిలాఫలకానికి కాంగ్రెస్ నాయకులు పోయి బురద అంటించారు. మీకు గుర్తుంటే ఇదే రోజు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, చరిత్రలో లేకుండా చేస్తా అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అందరికి కూడా తెలవాలి. ఒక చిన్న బురద తీసుకొని నువ్వు కేసీఆర్ గారి పేరుని కప్పొచ్చుగాక, కానీ దేశమే ఇవాళ కేసీఆర్ గారు చేసిన పనిని మెచ్చుకుంటుంది. ఒక మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మీ అందరి ముందు నిలబడి చెక్కు చెదరకుండా ముఖ్యమంత్రి ఉన్నాడు అని భయపడకుండా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తలదించుకోండి. ఇప్పటికైనా మీ పద్ధతిని మార్చుకోండి. కేసీఆర్ గారి మీద రాజకీయ పాయింట్లు గెలుచుకోవడానికి తెలంగాణను చిన్న చూపుగా చూడకండి. తెలంగాణ హ్యాస్ బీన్ నంబర్ 1. ఎస్, అన్ని సెక్టర్స్లో, అది ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కానివ్వండి, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇవాళ ఏమీ నిర్మాణం చేయని రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారినే తిడుతూ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఖతమైపోయింది. ఏమన్నారు? లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నాం. అదే కదా నువ్వు మాట్లాడింది. ఇవాళ ఈ దేశంలో ఉన్న ఆస్తి, ఆ లంకె బిందెలు అన్ని ఎక్కడుంటాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు తెలిసిన వ్యక్తి, స్టాటిస్టిక్స్ తెలిసిన వ్యక్తి, నీలాగా రాజకీయాలు కాదు, ఒక ఆర్థికవేత్త, ఒక రెప్యూటెడ్ డెకరేటెడ్ ఎకనామిస్ట్, మీ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి దగ్గర చేసిన 5 సంవత్సరాలు పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇవాళ వచ్చి తెలంగాణకు కితాబిస్తున్నారు, కేసీఆర్ గారికి కితాబిస్తున్నారు. నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అని అంటున్నారు కదా. ఎస్, ఆ నంబర్ 1 తెలంగాణ రాష్ట్రానికి నంబర్ 1 ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని మనం కోల్పోయిన మీ అబద్ధాల మీద. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాల ముందు ఒక నంబర్ 1 ముఖ్యమంత్రిని, నంబర్ 1 రాష్ట్రాన్ని మనం కోల్పోయిన పరిస్థితి ఇవాళ. అందుకే ఇవాళ సిగాచి అనే ఇండస్ట్రీ వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని వదిలేసి. మరి వీళ్ళు ఏం బెదిరించిర్రో, ఏం కమిషన్లు అడిగిర్రో, ఆ డెక్కన్ సిమెంట్స్ని అడిగినట్టు ఈ సిగాచిని అడిగిందా. కానీ వీళ్ళు ఎన్ని సమిట్లు పెట్టినా ఇవాళ వాస్తవం ఏంటంటే ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయలేదు, కేన్స్ వెళ్ళిపోయింది, సెమీ కండక్టర్ ఫెసిలిటీ రాలేదు, ఎల్ఎన్టీ వెళ్ళిపోయింది, ఇవాళ సిగాచి కూడా వెళ్ళిపోయింది. ఆ సమయంలో కేసీఆర్ గారి టైంలో ఇండస్ట్రీస్ వచ్చేవాళ్ళు, అంబానీస్ కూర్చునే వాళ్ళు వచ్చి ఇక్కడ, రతన్ టాటా గారు వచ్చారు కూర్చున్నారు, అలాంటి గొప్ప గొప్ప నాయకులు వచ్చారు ఇవాళ. అందుకే ఆ గొప్ప ప్లాట్ఫామ్లో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. రేపటి నుంచి కనీసం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి. ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మాట్లాడతారు. అప్పుడు అద్భుతంగా జరిగింది, రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసుకుంటారు. కానీ కేసీఆర్ గారి పేరు పాజిటివ్గా 2014 నుంచి 23 వరకు దాన్ని అసలు ప్రస్తావించరు. ప్రస్తావిస్తే కేవలం నెగిటివ్ మాత్రమే ప్రస్తావిస్తారు, అపనార్థాలు పెట్టడానికి మాత్రమే. ఇవాళ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి అంటే గంత 150 కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమిట్ పెట్టి మొత్తం వాళ్ళ ఎఫర్ట్ అంతా కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. ఇలా చూడండి, సోనియా గాంధీ గారి పుట్టినరోజున నువ్వేం చేసినావు ఇవాళ? అసలు వాస్తవానికి ఇది కూడా మాట్లాడాలి. తెలంగాణ తల్లి అనే అంశమే ఎందుకు వచ్చిందండి అసలు? ఎందుకంటే ఆనాడు తెలుగు తల్లి అని ఉన్నప్పుడు సాంస్కృతిక విప్లవం, మన తిండి మీద, మన భాష మీద, మన మాటల మీద ఒక దాడి నడిచింది, మన మీద డామినేషన్ నడిచింది. కాబట్టి కేసీఆర్ గారు ధైర్యం చేసి ఆ రోజు ఎక్కడ తెలుగు తల్లి అని ప్రశ్నించారు. అప్పటి వరకు ఎవ్వరికి దమ్ము లేకుండే,
ఏ కాంగ్రెస్ నాయకునికి దమ్ము లేకుండే, ఏ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం వాళ్ళకు కూడా దమ్ము లేకుండే. ఆ రోజు ఆయన లైన్ తీసుకున్నప్పుడు ఎక్కడనే మీరు అసలు బిర్యానీనా అని అన్నప్పుడు అందరు అంటే ప్రతిసారి కేసీఆర్ గారు ధైర్యం చేసి ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ గారి మీద పడుతుండే, తెలంగాణలో ఇట్లా అంటున్న దళారి నాయకులు కూడా కేసీఆర్ గారి మీద పడుతుండే, గట్లా మాట్లాడతారా అండి అని. కానీ ఇవాళ ఎట్లాంటి పరిస్థితి అంటే ఆ రోజు గ్రామాన తెలంగాణ తల్లి అని ఒక కొత్త ఐడియాలజీని బిల్డ్ చేసి మొత్తం తెలంగాణ తల్లి విగ్రహాలను పెడితే ఇవాళ రోజున నువ్వు ఆ విగ్రహాన్ని తీసేసి నీ హస్తం గుర్తు విగ్రహం పెట్టినావు. ఇవాళ ఎన్ని స్టంటులు చేసినా సోనియా గాంధీ గారు పుట్టినరోజున నువ్వు తెలంగాణ తల్లి దినోత్సవం అని అన్నా కూడా అల్టిమేట్గా నీ ప్లాట్ఫామ్ మీద మాజీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసీఆర్ వాజ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ తెలంగాణ ఇస్ ద బెస్ట్ స్టేట్ అని వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేసారు కదా. మొత్తానికి ఇక్కడ సార్ చూసుకున్నట్లయితే ఆ సమ్మిట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గవర్నర్ ప్రసంగం ద్వారా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయలేదు, వచ్చే పెట్టుబడులు రావు అని చెప్పేసి సంకేతాలా లేకుంటే ఏమి ఇచ్చారనుకోవాలి. అక్కడ ఇప్పుడు ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి పెట్టుబడిదారులకు సంబంధించి ఇంపాక్ట్ పడుతుందా పడదా? 100% పడాలి. తెలివి ఉంటే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలివి ఉంటే ఇప్పటికైనా మన పొటెన్షియల్ ఏంటిది అనేది తెలుసుకోవాలి. పాజిటివ్గా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ గవర్నెన్స్ అని ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అంటుండే. సో ఇక్కడ నీ పొటెన్షియల్ ఏంటిది సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీ ఉంటే దాన్ని కొనసాగించి దాంట్లో అని చేయలేదా? దాన్ని అంటే కంటిన్యూటీ చేసిండ్రు. ఎక్కడ దిద్దుబాటు చర్యలు చేయాలనో, ఎక్కడ చేంజెస్ చేయాలనో, ఎక్కడ వాటిని కొనసాగించాలనో అది చేసారు. కానీ నువ్వేం చేసినావు? ఎంతసేపు నెగిటివ్. ఇక్కడ జరుగుతుంది అని అంటే నేను ఇది ఆపోజిట్ చేస్తా. ఫార్మాసిటీ వచ్చింది అంటే నేను ఫార్మాసిటీ రద్దు చేస్తా. మెట్రో రాజేంద్ర నగర్ నుంచి పోతుందంటే నేను దాన్ని రద్దు చేస్తా. అన్ని రద్దు చేయడమే మీది ఇప్పటి వరకు కూడా. మీరు కొనసాగించడం లేదు. ఏ పథకాలు కంటిన్యూ అవుతున్నాయండి? కేసీఆర్ కిట్ ఉందా? లేదు. బతుకమ్మ చీరలు కానీ ప్రోగ్రామ్ అరే మహిళలకు పండుగ, అది వాళ్ళు ఏం చేసినావు? నువ్వు ఒకటే చీర. పండుగ అంటే పండుగకు ఒక చీర ఉండాలి. అందరు ఇలా నువ్వు చెప్పిన చీరనే, నువ్వు ఇచ్చిన చీరనే, ఇంద్రమ్మ ఫోటో ఉండాలి, అదే వేసుకోవాలి అని అంటే ఎక్కడ? అంటే దాంతో నీ మైండ్ సెట్ తెలుస్తున్నది. బిజినెస్ ఓరియంటెడ్ లేవు నువ్వు. ఇవాళ డెకెన్ సిమెంట్స్ అనే కంపెనీ వాళ్ళను బెదిరించి మీరు డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నారంటే ఎల్ఎన్టీ వాళ్ళని ఆయన బొక్కలేయండి. ఎందుకు? ఆయన విమర్శించినందుకే. ఆయన విమర్శిస్తే ఆ పాలసీ వల్ల నష్టం జరిగింది, మా మెట్రోకి నష్టం జరిగింది అనగానే ఆయన బొక్కలేయండి అని అంటే ఈ యాటిట్యూడ్తో ఎందుకు వస్తారు చెప్పండి? కానీ జాతీయ స్థాయి లెవెల్లో సదస్సు నిర్వహించారు. కాకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డెలిగేట్స్ ఇక్కడ కనబడుతున్నారా? ఇక్కడ కనబడట్లేదు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కోట్లు వచ్చాయని చెప్తున్నారు. కాకపోతే అధికారికంగా ఎక్కడ కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సందర్భం కనబడతలేదు. అలాగే ఇంతకుముందు కూడా దావోస్ వెళ్ళి అన్ని తెచ్చిన ఇన్ని తెచ్చిన కరెక్షన్ అంతర్జాతీయ లెవెల్లో అని అన్నారు. వాళ్ళు గ్లోబల్ సమిట్ అని అన్నారు. గ్లోబల్ సమిట్ ప్రపంచ నాయకులు వచ్చారు. ప్రపంచ స్టేజ్ మీద చూసినాం నిన్నైతే. అదే మరి ఎవరు వచ్చారు? ఇన్ని లక్షల పెట్టుబడులు ఎవరు పెట్టినట్టు ఎవరు కనబడలేదు. మరి ఏంది అసలు? ఉత్తి అంకెలే. ఆ దావోసియే ఇంకా 186,000 కోట్లు రానప్పుడు మరి వాళ్ళ నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? నీకు డప్పు కొట్టుకునే కొంత మీడియా ఎవరైతే ఉన్నారో 5,75,000 కోట్లని ఎక్కువ కూడా ఇక్కడనే ఈ గచ్చిబౌలి, మాదాపూర్ ఇవన్నీ కూడా గాంధీ భవన్ వాళ్ళ కాంగ్రెస్ నాయకులే. ఇంకోటి ఏం నడిచింది అంటే వాళ్ళ లోకల్ కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా ఏం చెప్పారు అని అంటే మీరు ప్రోగ్రామ్కి వస్తే సూట్ బూట్ వేసుకొని రండి. అప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చారు అని మీరు ఆయన చూడండి. కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ అక్కడనే రంగారెడ్డి జిల్లా నాయకులు వారు మాజీ ఎమ్మెల్యే కూడా సూట్ వేసుకొని వారి ట్విట్టర్లో పెట్టుకున్నారు. పెట్టుబడిదారులతో సమావేశం కానున్న కేఎల్ఆర్ అని. ఎక్కడిది అనేసి అంటే అసలు అట్లాంటి స్టంట్లు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వాళ్ళు ఇవాళ పోయి మన తెలంగాణ సొమ్ము ఆ 150 కోట్లతోని అక్కడ దావత్లు చేసుకొని పాటలు వినుకుంటూ నిన్న అవన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి స్టంట్స్ మాత్రమే నడుస్తున్నాయి. సమిట్లో మనకు వచ్చిన పెట్టుబడులు వాస్తవానికి కూడా లేవు. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు అన్నావు కదా మేఘా, వాళ్ళ ప్రకటన, రకరకాల జానారెడ్డి గారు అబ్బాయి కంపెనీ ప్రకటన, ఇది కేవలం బోగస్ సమిట్ మాత్రమే, కేవలం డబ్బులు వృధా చేయడం మాత్రమే. ఒరిజినల్గా చేయాలంటే ఇలా వారన్నారు కదా మన దగ్గరనే ఎంతో సంపద ఉన్నది. ఇలా మాజీ గవర్నర్ గారు ఆర్బీఐ గవర్నర్ గారు డువ్వూరి సుబ్బారావు గారు అన్నట్టే మన దగ్గరనే ఎంతో సంపద ఉన్నది. దాని మీద రివ్యూ మీటింగ్లు చేపట్టండి. మన వ్యవసాయం మీద, మన విద్య మీద, మన గురుకుల పాఠశాలల మీద, వాటి మీద ఫోకస్ చేయండి. సో ఇదంతా కూడా కేవలం ఒక రియల్ ఎస్టేట్ హైప్ తేయడానికి
వాళ్ళ బ్రదర్స్ ఏదైతే కొనుగోలు చేసిరో భూములు వాటిని హైప్ తెచ్చుకోవడానికి మాత్రమే ఆ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఇదంతా రాజకీయం నడిపిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెట్టుబడులు లేవు, ఏమి లేవు, అన్ని బోగస్ కంపెనీల పెట్టుబడులు, అవన్నీ రానున్న రోజుల్లో అవన్నీ మొత్తం తేడతెల్లమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.